హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. అండ్ ఇప్పుడు రీసెంట్గా బాగా ట్రెండింగ్ అవుతున్న బటర్ఫ్లై ఫ్రాక్ ఉంది కదా, అది కుట్టిన నేను ఆల్రెడీ రీల్ కూడా పెట్టిన. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇవే కాకుండా ఇంకా మన పేజ్లో అండ్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్. అండ్ కొన్ని మీషో నుండి స్టిచ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్ షేర్ కూడా వేయండి. ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే నేను ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం పోస్ట్ చేసిన. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ డ్రెస్ కోసం నేను ఒకటి జార్జెట్ శారీ తీసుకున్నా. అండ్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నా. శారీ మొత్తం యూజ్ చేసిన దీనికి, అందుకనే కొంచెం ఎక్కువ గేర్ వచ్చేసింది. అండ్ 2 టైప్స్ ఆఫ్ లైసెస్ తీసుకున్నా. అండ్ ఫస్ట్ మనం లైనింగ్ని యోక్ పార్ట్ కట్టేసుకోవాలి. యోక్ పార్ట్ కోసం ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి 20 సెంటీమీటర్స్ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం లావు ఉంటే 24 ఆర్ 26 అట్లా కట్టేసుకోండి మీ మెజర్మెంట్స్ ప్రకారం. నేను ఇది రెండు ఒకటేసారి కట్టేస్తాం కదా మనం ఫ్రంట్ బ్యాక్, దానికోసం అనేసి ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి అన్ని పిన్స్ పెట్టేసుకున్నాం అనుకో, అయితే మనకి క్లాత్ ఎటు జరగకుండా ఉంటుంది. అండ్ మీకు హైట్ ఎంత కావాలో అది చూసుకొని మెజర్ వేసుకోండి. అండ్ నా హైట్ తెలుసు కదా, అంటే నా వీడియోస్లో నేను చూస్తున్నారు కదా, సో నేను ఎట్లా ఉంటానో దానికి నాకు మాత్రం 14.5 ఆర్ 15 కొన్ని డ్రెస్సెస్కి. అండ్ ఇప్పుడు నేను మా చెల్లి కోసం కుట్టింది కూడా 15 సెంటీమీటర్స్ తీసుకున్న హైటు, యోక్ పార్ట్ హైట్. అండ్ హైట్ మెజర్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్స్కి వెస్ట్ లైన్ దగ్గర కొంచెం క్రాస్గా ఇక్కడ కింద డ్రా చేసిన కదా, సేమ్ అట్లా కొంచెం క్రాస్గా డ్రా చేసినాం అనుకో, అట్లా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది సైడ్స్కి మనం కుచ్చులంతా పెట్టుకున్న తర్వాత. అండ్ షోల్డర్, ఫుల్ షోల్డర్ వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి నేను 7 తీసుకుంటున్నా. మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటామో సేమ్ ఆర్మోల్ డౌన్కి కింద ఆర్మోల్ డౌన్ కోసం కూడా సేమ్ అంత తీసుకోవాలి, 7. అండ్ 7 తీసుకున్న తర్వాత దీనికి బ్యాక్ సైడ్ హై నెక్ వేసిన, నేను బోట్ నెక్ వేసిన కాబట్టి షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ వేసుకున్నాం అనుకో ఇట్లా సైడ్స్కి, షోల్డర్ సైడ్స్కి, అయితే మనకి భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. అండ్ మన మెజర్మెంట్స్ ప్రకారం మనం చెస్ట్ లూజ్, వెస్ట్ లూజ్ అన్నీ సేమ్ అట్లనే డ్రా చేసుకోవాలి. అండ్ దీనికోసం నేను నెక్ వచ్చేసి 6.5 తీసుకున్నా. ఇంకా కొంచెం కిందికి కావాలనుకుంటే 7 కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ సేమ్ అట్లనే డ్రా చేసుకున్న తర్వాత మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ మీద నుంచి వెళ్ళి మంచిగా నీట్గా కట్టేసుకోవాలి. అండ్ టక్స్ కోసం వచ్చేసి కింద 1/2 ఇంచ్ తీసుకోండి ఖచ్చితంగా, అయితేనే మీకు టైట్గా కాకుండా బాగా అనిపిస్తుంది డ్రెస్. అండ్ నెక్ వచ్చేసి ఒకటేసారి కట్టేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ మనకి వేరే వేరే నెక్స్ ఉంటాయి కాబట్టి రెండింటిని డివైడ్ చేసుకున్న తర్వాత కట్టేసుకోవాలి. కానీ సైడ్స్కి మొత్తం మాత్రం ఒకటేసారి కట్టేసుకోవాలి. ఆర్మోల్ అండ్ కింద హైట్ సైడ్స్కి మొత్తం ఒకటేసారి కట్టేసుకోవాలి రెండింటికి. అండ్ దీనికి నేను 6.5 అని చెప్పిన కదా, 6.5కి ఇట్లా వీ షేప్ డ్రా చేసుకొని కొంచెం కర్వ్ తీసుకోండి, అయితే మీకు షేప్ మంచిగా కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇట్లా స్ట్రైట్గా వీ షేప్ లానే వేస్తే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇట్లా కొంచెం కర్వ్ లాగా తీస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ దీనికి చెప్పిన కదా నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి 7 అంటే 3.5 తీసుకున్నాను నేను, కరెక్ట్ వస్తుంది ఇట్లనే. సో నాలాగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం సేమ్ ఇవే మెజర్మెంట్స్ తోటి చేసుకోండి. ఒకవేళ తక్కువ ఎక్కువ ఉన్నా అని 1 సెంటీమీటర్ ఆర్ 1/2 సెంటీమీటర్ అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని వేసుకుంటే బాగా కనిపిస్తుంది, కరెక్ట్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. నెక్ డౌన్ వచ్చేసి మరి పైకి ఏం తీసుకుంటలేను, బాగా హై నెక్ లాగా జస్ట్ బోట్ నెక్ లాగా వస్తుంది. అండ్ రౌండ్ షేప్ డ్రా చేసుకొని కట్టేసుకుంటే అయిపోతుంది, మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయినాయి. అండ్ దీనికి నేను హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ వేయకుండా జస్ట్ నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసిన. ఆ హ్యాండ్స్ కోసం నేను అంతా సపరేట్గా ఏం కట్ చేసుకోలే, అంటే కట్ చేసిన, కాకపోతే అది క్లిప్ వేసినో లేదో గుర్తులేదు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇట్లా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఉంది కదా దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని దాని మీద ఏదన్నా ఒకటి ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఒకటి పెట్టేసుకొని ఇట్లా కట్టేసుకున్నాం అనుకో, నేను చూపిస్తున్నట్టు అయిపోతుంది. అండ్ సైడ్స్కి ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి కట్ చేసుకొని. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం బటర్ఫ్లై కోసం ఫ్రంట్ బ్యాక్ ఇట్లా అంటే లోపల సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మనం బటర్ఫ్లైకి రివర్స్ వేసుకుంటాం కదా క్లాత్ని, శారీ క్లాత్ని, సో దానికోసం అనేసి నేను ఇట్లా ఒక 20 సెంటీమీటర్స్ మన యోక్ పార్ట్లో మొత్తం కవర్ చేసుకొని వస్తుంది కాబట్టి బటర్ఫ్లై కొంచెం ఎక్స్ట్రానే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అండ్ ఇది కూడా ఇక్కడ నేను దానికోసమే తీసుకుంటున్నా, ఇవి రెండు. లైనింగ్ కూడా కావాలి దానికి.
అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన లైనింగ్ మొత్తాన్ని నేను ప్లీట్స్ కోసమే యూజ్ చేస్తాను లోపల సైడు. అది మనకు కరెక్ట్ హైట్ సరిపోతాయి, ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ ఉంది కాబట్టి మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం సరిపోతుంది. 3 మీటర్స్ తీసుకున్నాను నేను దీనికోసం. అండ్ అదే అయిపోయిన తర్వాత మొత్తం శారీ మొత్తాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మనకి ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్ అన్నమాట. నేనైతే ఇప్పుడు తీసుకుంది 40 సెంటీమీటర్స్ తీసుకున్నా. అండ్ కింది సైడ్ నేను దీంట్లో లేస్ యూజ్ చేసిన, నేను క్యాన్వాస్ లేస్ ఉంటుంది కదా, క్యాన్ది కొంచెం స్టిఫ్ లేస్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తే మనకు కొంచెం ఫ్లేర్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ జార్జెట్ అండ్ కొంచెం అతుక్కున్నట్టు వస్తుంది కదా, మనకి ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా ఐరన్ చేసినట్టు కనిపిస్తుంది. సో మనకి ఎక్కువ ఫ్లేర్ కనిపించాలంటే అంబ్రెల్లా అలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు, కాకపోతే ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి నేను ఇట్లా ప్లీట్స్ పెట్టి కింది సైడ్ మాత్రం క్యాన్ లేస్ వేసిన. నేను 1 ఇంచ్ లేస్ ఉంది నా దగ్గర, అది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. ఈ లేస్ని ఒకవేళ మీకు ఇలాంటి లేస్ కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసిన, సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, లేకపోతే లింక్ అని కామెంట్ చేయండి లేస్ది. అండ్ దీన్ని మనం ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది కదా, అంటే కరెక్ట్ సైడ్ ఉంటుంది కదా మన శారీ, దాన్ని ఇట్లా కార్నర్కి కొంచెం వదిలేసి కింద కొంచెం ఇట్లా గట్టి పట్టిలా వస్తుంది కదా శారీకి, సో అందుకని నేను కొంచెం ఇట్లా వదిలేసి కుట్టిన. దాన్ని కుట్టుకున్న తర్వాత మొత్తం అట్లా 1 సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఒకసారి మంచి అబ్జర్వ్ చేసి చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నా అనేసి, సో ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో ఇంట్లో ఉండే మంచి మంచి డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ కూడా కుట్టుకోవచ్చు. ఇట్లా 1 స్టిచ్ చేసేసుకుంటే కింద మొత్తం మనకి ఒకటే వేలో వస్తుంది పట్టి మొత్తం, ఇట్లా మస్తు ఫ్లేర్గా అనిపిస్తుంది. అసలు వీడియోలో ఎట్లుందని రియల్గా మాత్రం మస్తు గేర్ వచ్చింది, ఎందుకంటే నేను శారీ మొత్తం యూజ్ చేసిన కాబట్టి. జస్ట్ యోక్ పార్ట్ కోసం మాత్రమే కట్ చేసుకున్నా నేను. అండ్ ఇప్పుడు మనకి ఏదన్నా A4 సైజ్ షీట్ అన్నా లేదా ఇట్లా పిన్ పేజ్ ఏదన్నా ఒకటి తీసుకోండి, కొంచెం పెద్ద పేపర్. అండ్ ఇందులో నేను 12 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా బటర్ఫ్లై మొత్తం హైట్ వచ్చేసి. 12 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత ఇట్లా ఒక 1 లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 7 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకి ఇట్లా కొంచెం మొత్తం ఈ 7లోనే మనకి బటర్ఫ్లై మొత్తం వచ్చేయాలన్నమాట. ఇట్లా హైట్ వచ్చేసి 12 తీసుకున్నా. అండ్ ఇట్లా వెడల్పు వచ్చేసి 7 తీసుకున్నా. సో మంచిగా అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా చేస్తున్నా అనేసి, మస్తు ఈజీ ఉంటుంది. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పైన సైడ్ పైన కొంచెం చిన్న వస్తుంది, కింద కొంచెం పెద్ద వస్తుంది కదా, అట్లా అన్నమాట. 12లో నుంచి హాఫ్ వేసిన నేను, పైన వచ్చేసి 5 వేసిన, 5 సెంటీమీటర్స్. అండ్ కింద వచ్చిన షేప్ వచ్చేసి 7 తీసుకున్నా. అండ్ ఇట్లా సైడ్స్కి మనకి మధ్యలో నుంచి కర్వ్ వస్తుంది కదా, అది ఇట్లా 4.5 దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇట్లా ఒక చిన్న డ్రా చేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసి మనకి 6.5 ఉంది కదా, అందులో నుంచి హాఫ్ వేసేసుకొని మనకి పైన కింద కొంచెం స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి మీరు మొత్తం 7 తీసుకున్నా అని కరెక్ట్ వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ కొంచెం తక్కువే తీసుకున్నా, నాకు కొంచెం తక్కువ అయింది కుట్టేటప్పుడు. సో అందుకని నేను ఇట్లా మన చిన్న హాఫ్ ఇంచ్ మందం ఇట్లా మిడిల్లో నుంచి ఒక చిన్న గీత గీసేసుకొని మనకి నెక్ అన్నమాట, ఇది ఇట్లా వీనెక్ వస్తుంది కదా, అది ఇట్లా ఓపెన్ చేస్తే మనకి వీనెక్ లాగా అనిపిస్తుంది. అట్లా వీనెక్ షేప్ మనం కొంచెం కర్వ్ డ్రా చేసి గీసినాం కదా, సేమ్ అట్లనే ఇట్లా 4.5 దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు బటర్ఫ్లై డ్రా చేసుకోవాలి అంతే. మొత్తం ఈ రౌండ్లోనే మనకు బటర్ఫ్లై వచ్చేయాలి. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, మస్తు ఈజీ ఉంటుంది అర్థం చేసుకుంటే మాత్రం. ఇట్లా నెక్ మాత్రం 7 తీసుకోండి. మనం ఎంతైతే నెక్ తీసుకుంటున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటే, మనం ఇది ఆల్రెడీ రివర్స్ వేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువనే క్లాత్ పడుతుంది, దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది. సేమ్ ఇట్లా మనం ఆల్రెడీ బాక్స్ డ్రా చేసినాం కదా 12 and 7 అని, సో అందులోనే మనకు బటర్ఫ్లై మొత్తం వచ్చేయాలన్నమాట. సో షేప్ మాత్రం కరెక్ట్ డ్రా చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎట్లయితే డ్రా చేస్తామో సేమ్ మనం కుట్టేటప్పుడు కూడా అంతే వస్తుంది కాబట్టి మంచిగా డ్రా చేసుకోండి. మీకు ఇదే ఇట్లానే కావాలని కాదు, ఒకవేళ కొంచెం వేరేలాగా ఇట్లా ఫ్లవర్ లాగా అట్లా డ్రా చేసుకోవాలనుకున్నా కానీ బాగా వస్తుంది. సో ఇదైతే ఇంకా కొంచెం బాగా కరెక్ట్ బటర్ఫ్లై లాగా కనిపిస్తాయి అనేసి ఇట్లా చూపిస్తున్నాను నేను. సేమ్ మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో అదే మార్కింగ్ మీదకి వెళ్ళి కట్టేసుకోవాలి, కరెక్ట్ కట్టేసుకోవాలి షేప్ని.
ఇట్లా పేపర్ మొత్తం అంటే ఏదన్నా పేపర్ తీసుకొని కట్టేసుకోవచ్చు మనకి మంచి షేప్ రావాలనుకుంటే. ఇట్లా నీట్గా కట్టేసుకోవాలి. సో మస్తు ఈజీ ఉంటుంది. అర్థం కాకపోతే మాత్రం ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా చాలామంది కొంచెం చిన్నవి కూడా స్టిచ్ చేసారు, కాకపోతే ఇట్లా పెద్ద ఉంటేనే బాగా కనిపిస్తుంది అనేసి నేను ఈ మెజర్మెంట్స్ తోటి కట్ చేసి కుట్టిన. అండ్ ఇట్లా లోపల సైడ్ మనం ఇట్లా క్యాన్ ఫ్యాబ్రిక్ వేసినాం అనుకో మనకి బటర్ఫ్లై అనేది ఇట్లా పడిపోకుండా, ఆల్రెడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా పడిపోకుండా స్టిఫ్ ఉంటుంది అనేసి నేను ఇట్లాంటిది యూజ్ చేసిన. సో మీ దగ్గర ఉంటే అది క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా అది కూడా డబుల్ ఇట్లా పెట్టి కుట్టేసుకోవచ్చు, కాకపోతే ఇది ఇలాంటిది ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. సో ఇట్లా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ మనం ఎట్లా పేపర్ ఎట్లా అవుతుందో సేమ్ అంతే కట్టేసుకోవాలి షేప్. ఇట్లా పిన్స్ పెట్టేసుకున్నాం అనుకో జరగదన్నమాట మనకి. సో అందుకని కుట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం ఇలాంటి పిన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, మస్తు యూజ్ఫుల్ ఉంటుంది. మనం ఎలాంటి మోడల్స్ కుట్టాలనుకున్నా కానీ పిన్స్ అయితే మస్తు యూజ్ అవుతాయి. సో మంచిగా సేమ్ పేపర్ మనం ఎట్లయితే కట్ వేసుకున్నామో సేమ్ ఇంకా ఈ లేయర్స్ని కూడా సేమ్ అట్లానే కట్ వేసుకోవాలి. అండ్ ఇది ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా శారీది, ఆ రెండింటి మధ్యలో దీన్ని పెట్టి స్టిచ్ చేసేయాలన్నమాట. సో దాన్ని మనం షేప్ ఫస్టే కట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అది కొంచెం ఎక్స్ట్రా మనం డ్రెస్సెస్ కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్టేసుకుంటాం కదా, సో అట్లా కట్టేసుకున్నా అని ఏం కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ షేప్ ఉంది కదా అట్లా అన్నమాట. ఫస్ట్ 2 లేయర్స్, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇంకోటి లైనింగ్ రెండు పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టేసుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు వేయండి, ఇట్లా సేమ్ రెండింటిని ఫస్ట్ శారీ క్లాత్ వేయండి, దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకోండి. అండ్ దాని మీద ఇప్పుడు మనం కట్టేసుకున్నాం కదా షేపు అది పెట్టేసుకొని సేమ్ ఇట్లా నెక్ దగ్గర కుట్టకండి, ఎందుకంటే అక్కడ మనం లోపలికి క్లాత్ని లోపలికి పెట్టేసి మొత్తం మిగులుతుంది కదా, దాని లోపలికి పెట్టేసి కుట్టేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇట్లా బీ షేప్ లాగా ఉంది కదా దాన్ని మాత్రమే రౌండ్ స్టిచ్ చేసుకోవాలి రెండింటిని. ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అట్లనే కట్టేసుకొని మనం నెక్ సైడ్ ఎట్లయితే రివర్స్ వేసుకుంటామో సేమ్ అట్లనే రివర్స్ వేసుకోవాలి. పిన్స్ అన్నీ తీసేసి ఇట్లా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి రివర్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్ ఎట్లయితే మనం కట్టేసుకున్నామో ఆ షేపే వస్తుంది. సో ఖచ్చితంగా కట్టేసుకోవాలి ఇది మాత్రం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అటు సైడ్ నుంచి ఫోల్డ్ ఇట్లా లోపలికి పెట్టేసుకున్నాం అనుకో, రివర్స్ వేసేసుకుంటే ఇప్పుడు నెట్ లాంటి ఫ్యాబ్రిక్ ఉంది కదా క్యాన్ది అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ వన్ సైడ్ లైనింగ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్కి మనకి శారీ క్లాత్ కనిపిస్తుంది. సో ఒకవేళ షేప్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా నీట్గా కట్టేసుకోండి, అయితే కరెక్ట్ షేప్ వస్తుంది. నేను ఇది నైట్ టైంలో కుట్టినా కాబట్టి ఇట్లా కొంచెం నీడగా అనిపిస్తుంది. నైట్ 1:30 అయిపోయింది నేను ఇది మొత్తం స్టిచ్ చేసేసరికి, ఎందుకంటే నెక్స్ట్ డే మా చెల్లి బర్త్డే ఉంది, కొంచెం సర్ప్రైజ్ చేద్దాం అనేసి ఇట్లా నైట్ వరకు స్టిచ్ చేసిన. ఇట్లా అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నా కదా నెక్ సైడ్ మాత్రం ఇట్లా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకొని జస్ట్ 1 స్టిచ్ చేసేసుకున్నాం అనుకో మనకి రెడీ అయిపోతుంది షేప్ మొత్తం. అండ్ రెండింటిని కూడా అట్లనే రెడీ చేసుకోవాలి. అండ్ ఇందులో నేను ఫ్రాక్ కటింగ్ చూపించినాను, స్టిచ్చింగ్ చూపించలేదు కదా. సో కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ నేను నా వీడియోస్లో చాలా పోస్ట్ చేసిన, సో అందుకని బాగా లెంతీగా అయిపోతుంది అనేసి నేను ఎక్కువ ఫ్రాక్ది పెట్టలేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నా ఛానల్లో, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కటింగ్ వచ్చింది కాబట్టి మనకు కుట్టేసుకోవడం అయితే చాలా ఈజీ. అండ్ ఇట్లా 2 సైడ్స్ కూడా అయిపోయిన తర్వాత కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని దీని మీద మనం ఇప్పుడు లేస్ కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ కార్నర్స్లో కుట్టేసుకొని తర్వాత లోపల సైడ్ సేమ్ చాక్ పీస్ తోటి నేను ఎట్లయితే డ్రా చేస్తున్నానో అట్లా చాక్ పీస్ తోటి మంచిగా మనకి ఎట్లాంటి షేప్ కావాలి, లోపల సైడ్ ఎట్లా డిజైన్ కావాలి అనేసి డ్రా చేసుకొని
దాని మీద నుంచి వెళ్ళి ఈ కొంచెం దొడ్డు ఉంది అది లేసు. నేను 5 మీటర్స్ తీసుకున్నా కానీ నాకు సరిపోలేదు అసలు 2 సైడ్స్. అండ్ ఇంకోటి కూడా సేమ్ అట్లాంటిదని కొంచెం సన్న ఉంటుంది. సో నేను రెండింటిని యూజ్ చేసి కుట్టిన, ఇది మొత్తం సరిపోలేదు కాబట్టి. అండ్ అది మనం అతక పెడితే కొంచెం సన్నంగా అనిపిస్తుండే, నేను ఆల్రెడీ స్టిచ్ చేసినా కాబట్టి కొంచెం లావుగా మస్తుగా అనిపించింది. సో స్టిచ్ చేయడమే బెస్ట్, ఎందుకంటే తర్వాత మనం పిండినా కానీ అది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇవే కాకుండా నేను ఇందులో చాలా స్టోన్స్ అవన్నీ అతక పెట్టిన. సో ఓన్లీ లేస్ తోటే ఇంత లుక్ రాలేదు. లేస్ మాత్రం మెయిన్. ఫస్ట్ ఈ లేస్ని ఇట్లా నేను ఎట్లయితే డ్రా చేసినో అట్లా మనం ఫస్ట్ చాక్ పీస్ తోటి మార్కింగ్ వేసుకొని దాని మీద నుంచి వెళ్ళి స్టిచ్ చేసేసుకున్నాం అనుకో, ఈజీగా స్టిచ్ అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత దాని మీద నేను చాలా స్టోన్స్ అతక పెట్టిన గమ్ తోటి, ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా దాంతో. సో అతక పెట్టేసుకొని ఇట్లా వీ షేప్కి నెక్కి 2 సైడ్స్ ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాం అనుకో, పైనుంచి అయిపోతుంది డ్రెస్ అంతే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. వీడియో బాయ్ బాయ్, చలో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.